పరిశుద్ధ గ్రంథం నుండి 112వ కీర్తన చదువుకుందాం. ఇప్పుడు యేసయ్యా, నా దేవా, నా సంరక్షక, నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీ వాక్యం ద్వారా తండ్రి, నీ వాక్యపు వెలుగులో ప్రభువా మేము నడుచుటకు తండ్రి, ఈ రోజున తండ్రి నీవు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, అతి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, నీకే సమస్త మహిమ ఆపాదిస్తూ యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 112వ అధ్యాయం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యం నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు. న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును, అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో నుందురు, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరంగా నుండును. వాడు దుర్వార్తకు జడియడు, వాని మనస్సు స్థిరంగా నుండును. తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వం కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యం నిలుచును. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును, భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు. వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోదురు, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మనందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్.